వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే కొందనే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్లపై నిలిచిన వందల లారీలు. నంద్యాలలో జొన్న రైతుల ఆందోళన. నంద్యాల 26వ వార్డులో డాక్టర్ సుధాకర్ సంస్కరణ సభ. జగన్ పాలనపై టీడీపీ ఫైర్. ఆఫ్రికాలో అదుపులోకి వచ్చిన ఎబోలా వైరస్. పెద్దపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు. అమరావతి రోడ్ల ఖర్చుపై జగన్ తీవ్ర ఆరోపణలు. హైదరాబాద్ లో కోహ్లీ అభిమానుల భారీ అన్నదానం. హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం. అమరావతిలో అర్ధరాత్రి కరెంటు కోతలపై ఆందోళన. చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు, పోలీసులకు జగన్ హెచ్చరిక. డాక్టర్ సుధాకర్ కు జిఎస్ఆర్ హాస్పిటల్లో డాక్టర్స్ ఘన నివాళి. నంద్యాల జిల్లాలో జొన్న కొనుగోలు నిలిచిపోవడంతో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ట్రాక్ స్ట్రీట్స్ నిలిపివేయడంతో వందలాది లారీలు, ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోయాయి. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ స్పందించకపోతే రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించాయి. చాలా చొరవ తీసుకుంటున్నాం కానీ రైతులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లా. మేము ఎక్కడికి పోవాలి చెప్పండి. వాళ్ళకి ఆతుర్తో కొనుగోలు చేయరేమో, చెప్పాము లిస్టు ప్రకారం పిలుస్తాం, లిస్టు ప్రకారం కొంటాం, మీరు టెన్షన్ పడకండి. అలాట్మెంట్ కోసం ఎవరు మాట్లాడతారని అధికారులమా మేము మాట్లాడచ్చు. గౌరవ చెత్త మేడం వీళ్ళు అడగండి. మేము మాట్లాడాం మేడం, వీళ్ళకి అలాట్మెంట్ అయిపోయింది, పెసరబాయి రైతులు అన్యాయం అయిపోతారు, మీరు మాట్లాడండి అని చెప్పి. మీ ఊరోళ్ళని అడగండి, ఎవరన్నా మేడంకి ఫోన్ చేశారా? మీడియా మా ఊర్లో మొన్నటిదాకా సీరియల్ ప్రకారం నడిచింది. సీరియల్ ప్రకారం 300 వరకు నడిచింది. 300 నుంచి సడన్ గా జంప్ చేసి 400, 500, 550 అట్లా నుంచి మళ్ళీ జరిపినారు. అంటే మధ్య ఒక 50 ఎత్తేయడం, ఒక 100 ఎత్తేయడం అట్లా. అంటే ఎవరి రాజకీయ లబ్ధి కోసం, ఎవరికి బాగుంటే వాళ్ళది అంతే. మాకు వరుస ప్రకారం ఇచ్చింటే మాది అన్ని పోయేది. అట్లా సీరియల్ సక్రమంగా వచ్చి కొట్టాటలు అందరు లేకుండా ఇప్పుడు ఏం చేసినారు, ఎవరంటే వాళ్ళు ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ వెళ్ళాలనుకున్నా. తీసుకోవడం లేదు ఇప్పుడు. ట్రక్ సీట్లే కొట్టడం లేదు. ట్రక్ సీట్ లేదు. నిన్న అదే అందరూ ఒకటే పరిసర వాళ్ళు ఎత్తినారు, వీళ్ళు ఎత్తినారు అని అందరూ ఎత్తుకొచ్చారు ఊరల్లా. ఊరు ఎత్తినట్టే ఇప్పుడు. మా ఊరు నుంచి దాదాపుగా 20 లారీలు, 40 లారీలు, 20 లారీలు ఉన్నాయి. 20-30 లారీలు ట్రాక్టర్లు దాన్ని ఉన్నాయి. ఒక 50-60 ట్రాక్టర్లు. తెసాయి గ్రామం, గరినాల మండలం. మేము జొన్న రైతులము. గత నెల కింద గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ పద్ధతి ప్రకారంగా కొంటాము అని చెప్పి మాకు సజెషన్స్ ఇచ్చిపోయినారు. దాదాపు 15 నుంచి 20 రోజులే స్టార్ట్ చేసి ఈ అర్ధ ఎకరా, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు లిస్టు తయారు చేసుకున్నారు. సరే దాని ప్రకారం మేము పోదాంలే అని చెప్పి నిలబడినాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 250 సీరియల్ ప్రకారం ఇంకా 2 ఎకరాల వాడే ఉన్నారు. దాదాపు అంటే ఇప్పుడు 16 రోజులే కొనుగోలు చేయబట్టి. ఈ నుంచి ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు అలాట్మెంట్ అయిపోయింది, మాకు మేము కొనుగోలు చేయలేము అని చెప్తున్నారు. మేము 5 ఎకరాలలో కౌలుకు తీసుకొని ఇంతవరకు వాళ్ళకు పోయిన సంవత్సరం గుత్తలు ఇవ్వలేదు. మేము. వాళ్ళు రైతులు మాకు మీద పడుతున్నారు. మీ వీళ్ళు చూస్తే 5 ఎకరాలలో మీరు లాస్ట్ వరకు ఉండాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.
వీళ్ళు చూస్తే ఇప్పుడు అలాట్మెంట్ అయిపోయిందని చెప్పి తీరా మా వంతు వచ్చేసరికి అలాట్మెంట్ అయిపోయిందని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఆ మార్కెట్ వాళ్ళు అందరు కలిసి గవర్నమెంట్ తో మాట్లాడి అలాట్మెంట్స్ పెంచుకొని ఉన్న గింజ లాస్ట్ వరకు కొని రైతును ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. కరోనా సమయంలో మాస్కులు, రక్షణ పరికరాలు కోరిన డాక్టర్ సుధాకర్ పై అప్పటి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సభలో ఎన్ఎండి ఫిరోజ్ తో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొని జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జోహార్ దళిత డాక్టర్ సుధాకర్ గారికి, జోహార్ దళిత డాక్టర్ సుధాకర్ గారికి. సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు, సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు, సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు. జోహార్ డాక్టర్ సుధాకర్ గారికి, జోహార్ డాక్టర్ సుధాకర్ గారికి. డాక్టర్ సుధాకర్ గారికి ఇప్పుడు అందరు పెద్దలు అందరు చెప్పారు. ఏం జరిగిందో ఏమో మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే అందరూ చెప్పారు ఎట్లా కోవిడ్ టైంలో ఒక డాక్టర్కి అంటే మాస్క్ అడిగేందుకు తీసుకుపోయి అంటే మాస్క్ అంటే ప్రశ్నించాడు, ఎవరికి గవర్నమెంట్కి ప్రశ్నించాడు. మాస్క్ లేదు, మేమంతా అసలు ఆ టైంలోనే ముందుకు రావాలంటే చాలామంది భయపడతారు. అట్లాంటి సమయంలో కరోనా సమయంలో ఆయన ముందుకొచ్చి లేదు మేమంతా పని చేయాలా, ప్రజల్ని కాపాడాలా, మాస్కులు ఇవ్వండి, పీపీ కిట్స్ ఇవ్వండి అంటే మీరు మాకే ప్రశ్నిస్తారని తీసుకుపోయి ఆయనకు సస్పెండ్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయనకు నరి రోడ్డు మీద ఏమి చేతులు కాళ్ళు కట్టేసి ఒక పిచ్చోళ్ళగా చేసి ఆయన అది తట్టుకోలేక చనిపోయడం జరిగింది. దాని తప్ప మీరు చూడండి ఒక డ్రైవర్ కూడా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకుపోయి డోర్ డెలివరీ చేశారు. అంటే ఇది దళిత మీద ఉన్న వాళ్ళకి ప్రేమ. 200 మందిని దళితులని చంపేశారు 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మీరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంని మీ ముందుకు వచ్చింది 2024 నుంచి మీరు చూస్తున్నారు. ఒక చిన్న సంఘటన కూడా జరగడం లేదు. ఎందుకంటే ఏ సంఘటన జరిగితే కూడా ఇమీడియట్ మా ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతున్నారు. నంద్యాలలో ఏ సంఘటన అయినా కానీ ఏ సంఘటన జరిగినా కానీ మనం ఖచ్చితంగా ఫరూక్ గారు కానీ మేము కానీ మా నాయకులు కానీ, ఎందుకంటే నంద్యాల కూడా ఒక శాంతిమైన వార్త మీరు చూస్తున్నారు. చుట్టుపక్కల ఫ్యాక్షన్ ఉంటే కూడా నంద్యాలలో ఎప్పుడూ కానీ ఫ్యాక్షనిస్ట్ లేరు. ఇక ఏమంటే ఒక పీస్ ప్రాంతం ఇది నంద్యాలది. అది అంతా మనం కాపాడదాం. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ తీవ్రత అదుపులోకి వచ్చిందని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ప్రకటించాయి. గతంలో భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఎబోలాను అడ్డుకోవడంలో ఆఫ్రికా దేశాలు గమనీయ పురోగతి సాధించాయని పేర్కొన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇద్దుత్తి గ్రామంలో వరి కోయలకు పెట్టిన నిప్పు గాలికి ఎగిసిపడి ధాన్యం కుప్పలకు అంటుకుంది. ఈ ప్రమాదంలో 4 రైతులకు చెందిన సీడ్ వడ్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 20 లక్షల నష్టం వాటిల్లింది. చచ్చిపోతాం. అరే ఎక్కడ అంటుకుంటావు, కొత్తగా అంటుకుంటావు ఒక అరే నీళ్ళ మీద అదే నీళ్ళు అయినా రే.
దేశంలో 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి సగటున 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం కిలోమీటర్కు 53 కోట్లు, సీడ్ యాక్షన్ ఫ్లైఓవర్ కు 189 కోట్లు ఖర్చు పెడుతుందని ఆరోపించారు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా 2 సంవత్సరాల విరామం తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్కు వస్తుండటంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద కోహ్లీపై అభిమానాన్ని చాటుకుంటూ భారీ అన్నదానం నిర్వహించి పేదలకు ఉచిత భోజనాలు వడ్డించారు. చిన్న పక్కన పడుతుంది. గ్లాసు పోస్తుంది. హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటను అదుపులోకి తెస్తున్నారు.
అమరావతి మందడం గ్రామంలో కరెంటు కోతలపై గ్రామస్తులు అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. 3 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మాకు చెప్తుంది సార్, మేము రన్నింగ్ లో ఉన్నప్పుడే తెలిసింది, మేము వెంటనే ఇక్కడికి వచ్చేసాం. అలానే సార్ సార్ నమస్కారం. అలానే సార్ నమస్కారం. ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తున్నా, చంద్రబాబు ప్రలోభాలకు దయచేసి లొంగకండి అని వైఎస్ జగన్ హెచ్చరించారు. తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, రిటైర్డ్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్, అంటే అడ్డుకోలేము సార్. అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినా కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం, అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్నీ చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి. కరోనా సమయంలో వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు కావాలని కోరిన డాక్టర్ సుధాకర్ను అప్పటి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని ఆరోపిస్తూ జిఎస్ఆర్ హాస్పిటల్లో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులో ప్రజలకు వైద్య సేవలు అందించారు. నరహంతక వైసీపీ పాలకుల నాయకత్వం నశించి పాలకుల నిర్లక్ష్యం. జోహార్ డాక్టర్ సుధాకర్ గారికి. జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాలలో ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారు, మీకు అందరికి తెలిసిందే, ఆయన నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అనస్థెటిస్టు. కరోనా సమయంలో ఆయన పట్ల గత ప్రభుత్వం ఆయనతో ట్రీట్మెంట్ అనేది సరిగా ట్రీట్ చేయలేదు. ఆ డాక్టర్ని మానసిక క్షోభకు గురి చేసి తర్వాత ఆయనకు స్ట్రోక్ వచ్చేంత వరకు తీసుకొచ్చినందుకు దాన్ని ఖండిస్తూ, ఆ సంఘటనను నిరసిస్తూ మన నంద్యాలలో మా జిఎస్ఆర్ హాస్పిటల్ నందు ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి జ్ఞాపకార్థము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్ కి అవకాశం ఇచ్చిన మన డాక్టర్ రఫీ గారికి, మేడం గారికి, ఇంకా అనిల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. జిఎస్ఆర్ హాస్పిటల్లో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఇది ఒక నిరసన ప్రోగ్రామ్. అంటే 5 years బ్యాక్ మీరు చూశారు, డాక్టర్ సుధాకర్ గారికి వాళ్ళు ఎట్లా ఆయనకు టార్చర్ చేసి, అంటే వాళ్ళు అడిగింది ఏంటి, ఓన్లీ మాస్క్ అడిగినారు. గవర్నమెంట్ కి ప్రశ్నిస్తే
కోవిడ్ టైంలో డాక్టర్ ముందుకు రావడమే ఎక్కువ. అంటే ఆ టైంలో ఆయన వచ్చేసి అదే పనిగా అంత సేవ చేస్తేనే ఆయనకు వచ్చేసి అంత టార్చర్ చేసి అంటే మాకే ప్రశ్నిస్తావా అని ఆ అహంకారంతో తీసుకుపోయి ఆయనకు చేతులు కాళ్ళు కట్టేసి రోడ్ మీద ఆయనకు వినిపించాడు. అట్లాంటి సమయంలో ఆయన మనస్తాపం పెట్టి ఆయన చనిపోవడం జరిగింది. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక హత్య లెక్కనే. ఎందుకంటే 5 years తర్వాత ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై.